ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో చీరకట్టు అనేది మన సంప్రదాయము. ఈ చీర కట్టుకోవడం వెనుక మనకి హెల్త్ కు సంబంధించిన పెద్ద రహస్యమే ఉందట. దాని గురించి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, జనరల్ గా చీరకట్టు అనేది మన సంప్రదాయ వస్త్ర ధారణ చేసే విధానం అది. అయితే ఈ చీరకట్టు ఇలానే ఉండాలి, దీని వెనక మన ఆరోగ్యానికి సంబంధించిన అసలైన రహస్యాలు ఉన్నాయి అంటారు. అవి ఏంటి అసలు? మనది ఒకటే వస్త్రం, ఏక వస్త్రం అని అంటారు. ఇప్పటికీ కూడా యోగులు, అలాగే కొన్ని శక్తి సాధనలు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఒకటే వస్త్రం ధరిస్తారు. అది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది లేదు, ఎవరైనా ఏక వస్త్రం, ఒకటే వస్త్రం. అది చీరలా కట్టుకుని ఇట్లా చుట్టుకుంటారు. ఒక ఏక వస్త్ర విధానం. తర్వాత మెల్లగా మనకి 2 వస్త్రాలు వచ్చినాయి. పైన ఒకటి బ్లౌజ్, తర్వాత కింద చీర. తర్వాత ఇంకా రవికి వచ్చింది, బ్లౌజులు వచ్చినాయి, అన్ని ఊరికి ఇలా కట్టుకునేవాళ్ళు అంతే. ఒక బట్ట కట్టుకునేవాళ్ళు, బ్రెస్ట్కి అక్కడ ఒక బట్ట కట్టుకునేవాళ్ళు, చీర కట్టుకునేవాళ్ళు. తర్వాత రవికిలు వచ్చినాయి. రవికిలు వచ్చిన తర్వాత జాకెట్లు అంటే బ్లౌజులు వచ్చినాయి, ఇంకా తర్వాత చాలా వచ్చినాయి అనుకోండి. ఎందుకు మన ఇప్పుడు ఏ సాంప్రదాయమైనా మనం ట్రెడిషనల్గా తయారవ్వాలి అని అంటాం. ట్రెడిషనల్గా అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్తాం. మన సంస్కృతి సాంప్రదాయాల వెనక ప్రతి దాని వెనక ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం లేకుండా ఏది లేదు. అది సత్యం, అది నిజం, అది వేదం. ఎందుకు ఇలా కట్టుకోవాలి? పర్టికులర్గా మనం చూడండి, కొన్ని గుళ్ళలో జీన్స్ ఇలాంటివి నాట్ అలౌడ్, చీర కట్టుకునే రావాలి అని ఉంటుంది. ఇప్పుడు చాలా గుళ్ళల్లో అది పెట్టారు. ఎందుకు అంత రిస్ట్రిక్షన్స్? ఇప్పుడు ఆ మోడర్న్ వాళ్ళందరూ ఏం అడుగుతారంటే, ఏమవుతుంది, మేము ఫుల్గా బట్టలు వేసుకున్నాం కదా, మేము బట్టలు వేసుకుని జీన్స్ అయితే ఏముంది, టీ షర్ట్ అనేది, మేమేం అసభ్యకరంగా వస్త్రధారణ లేదు కదా, ఇంత ఫుల్గా బట్టలు వేసుకుంటున్నప్పుడు ఎందుకు గుడిలోకి ఎలవ్ చేయరు? ఎందుకంటే ముఖ్యంగా చీర నేవల్ కిందకు ఉండాలి ఆడవాళ్ళకి, అంటే బొడ్డు కిందకి. ఇప్పుడు అది ఎక్స్పోజ్ అని అంటారు. మీరు పాత వాళ్ళు కట్టుకుంటే అది ఎక్స్పోజింగ్. నేను ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, అంటే బట్టలు చాలా తక్కువ వేసుకుని చూసేవాళ్ళు. జనరల్గా మన వస్త్రధారణ ఈ పొట్టని కవర్ చేయకూడదు, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఈ పొట్ట ఇక్కడ నుంచి ఇక్కడ కవర్ ఉంటుంది, ఇక్కడ నుంచి బొడ్డు కింద నుంచి మళ్ళీ అంతా కవర్ చేసి ఉంటుంది. ఈ పార్టే ఓపెన్ చేసి ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, ఇది మణిపూరక చక్రం నావెల్ దగ్గర. ఈ మణిపూరకానికి 4 ఫింగర్స్ కింద స్వాదిష్టాన చక్రం ఉంటుంది. స్వాదిష్టాన చక్రం కంప్లీట్గా మన అంటే ఆర్గాన్స్, ముఖ్యంగా వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మన 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ పంచేంద్రియాలు అంటాం కదా, ఈ పంచేంద్రియాలు ఈ చక్ర యాక్టివేట్ చేస్తే ఈ పంచేంద్రియాలు కూడా యాక్టివేట్, దీనికి కనెక్షన్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన యూట్రస్, గర్భాశయం, అండాశయాలు కూడా ఇక్కడ మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడు కూడా దీనికి వేడిగా మొత్తం ఇలా కవర్ చేసేసి వేడిగా ఉంచకూడదు. ఈ పార్ట్ని అర్థమవుతుందండి, వేడిగా ఉంచకూడదు. ఎందుకు ఇంకా చెప్తాను నేను మీకు. మడిబట్ట అని కట్టుకునేవాళ్ళు, మడి కట్టుకునేవాళ్ళు. మడి అంటే ఏంటి? తడిచీర కట్టుకునేవాళ్ళు. తడిచీర కట్టుకునే వంట చేసుకునేవాళ్ళు. ఎందుకు అనంటే, వంట ముందు కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు వేడి వస్తూ ఉంటుంది. ఆ వేడి వచ్చినప్పుడు దీనికి డైరెక్ట్గా మనం స్టవ్ మీద కూర్చుని వంట చేస్తూ ఉంటాం, నుంచున్నా కూడా వంట చేసినప్పుడు ఆ హీట్ మనకు వెళ్తుంది. కాబట్టి తడిబట్ట కట్టుకుని వంట చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే లేడీస్కి ఇలాంటి ఇష్యూస్, ఓవరీస్కి కానీ, గర్భాశయానికి కానీ, అండాశయాలకు కానీ, పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటివి రాకుండా ఉండడానికి అలా వచ్చింది. ఇది ఓపెన్ ఉండాలి, ఈ చక్ర ఎప్పుడు కూడా ఓపెన్ ఉండాలి. అందుకే బొడ్డు కిందకు ఉంటుంది అనమాట. ఈ నావెల్ ఓపెన్ ఉండాలి. ఇది మణిపూరక చక్ర అని అంటాం. ఎగ్జాక్ట్గా ఈ నావెల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సృష్టి జరగడానికి ముఖ్య కారణము గర్భాశయం. ఈ గర్భాశయానికి ఎప్పుడూ కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉండాలన్నమాట. ఆ ఎనర్జీ మనకి, ఆ చక్రాస్ ఎనర్జీని ఎప్పుడు అబ్జార్బ్ చేస్తూ ఉండాలి. అందుకే మనకి లంగా ఓని వేసుకున్న
చీర కట్టినా కూడా ఈ రెండే ఉన్నాయి మనకి, లంగావోని చీర. ఇప్పుడు ఈ పంజాబీ డ్రెస్లని, చూడీదార్స్ అవన్నీ మనకి నార్త్ అక్కడి నుంచి వేరే దగ్గర నుంచి వచ్చినాయి, ఇవి మనకి లేవు ఇవి. అయితే ఈ నావెల్ ఓపెన్ చేసి ఉండాలి, అది ఒక రీజన్. ఇంకొకటి చాలా మంది ఇంకా ఈ నావెల్ కింద చీర కడితే మీరు అన్నట్లు ఎక్స్పోజింగ్ అంటారు, ఇంకా రకరకాల కామెంట్స్ కూడా వినిపిస్తారు. అంతకు ముందు మీరు విలేజెస్ లోకి వెళ్తే ఒక హై స్కూల్ కానీ లేకపోతే ఒక కాలేజ్ కానీ అంతా లంగా ఓనీలతో కనపడేవాళ్ళు. మనకి పిల్లలు మెచ్యూర్ అయ్యే వరకు లాంగ్ స్కర్ట్ అంటే లంగాలు అనేవాళ్ళు, పరికినీలు అనేవాళ్ళు, దాని మీద లాంగ్ బ్లౌజ్ ఉండేది. మెచ్యూర్ అయిన కాడి నుంచి ఓనీలు వేసుకునేవాళ్ళు, అంటే హాఫ్ శారీస్. ఎప్పటి వరకు ఇంటర్మీడియట్ అయిపోయి గ్రాడ్యుయేషన్ వచ్చే వరకు. గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత చీర ఉండేది. కొన్ని కాలేజెస్లో డిగ్రీలో ఇప్పుడు కాకూడదు 70s లో అట్లా చదువుకున్నప్పుడు 70 నుంచి 80s వచ్చిన తర్వాత తీసేశారు ఆ సిస్టమ్. కంపల్సరీ చీర కట్టుకోవాలి డిగ్రీ కాలేజ్లో. బీకామ్ బిఏ బిఎస్సి చేస్తారు కదా వాళ్ళు, కంపల్సరీ డిగ్రీలో శారీయే వేసుకోవాలి, మిగతా అంతా హాఫ్ శారీ. ఈ 3 ఉండేవి మనకి, అందరికీ కూడా కిందకే ఉండేవి. ఈ తర్వాత ఈ బొడ్డు కింద కట్టుకోవాలి అని మనకి కట్టాలి, అలా కట్టడం అలవాటు అయినప్పుడు పొట్ట పెరగకుండా చూసుకుంటాం కదా. ఎలా కట్టుకుంటాం అసలు చీర కట్టుకుంటే? ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది, చీర కట్టుకుంటే నడుము సన్నగా ఉండాలి కాబట్టి నడుము లావయ్యేటట్టుగా చూడకండి, పొట్ట రాకూడదు. పొట్ట వస్తుందంటే ఏంటది? అందంగా అంటే అందం అంటే బాడీ అసలు బట్టలు, నువ్వు ఏదైనా చీర కట్టుకున్నా బట్టలు వేసుకుంటే బట్టలకు అందంగా ఉండాలి, ఆ బట్టలు అందంగా కనబడాలి, కానీ నువ్వు కాదు. నీ ఒంటి మీదగా అవి వచ్చినప్పుడు వాటికి అందం రావాలి కాబట్టి నీ బాడీ అలా ఉండాలి. కొంచెం ఇలా నడుము ఇలా అనగానే మా ఇంట్లో కజిన్స్ అట్లా ఉండేవాళ్ళు అనమాట, వచ్చి ఇట్లా గిచ్చుతూ ఉండేవాళ్ళు, ఏంటి ఇట్లా పెంచుతున్నావు అని చెప్పి. సో దట్స్ తర్వాత ఏమైపోయిందంటే అసహ్యంగా కామెంట్ చేయడం. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ నడుము దగ్గర, ఇప్పుడు బస్సుల్లో వెళ్ళాలి అని అంటే వెళ్ళలేకపోవడం. ఇంకా ఈ ఆడపిల్లలు ఏం చేశారంటే దానికన్నా కూడా వస్త్రధారణ మారిపోయింది. ఎందుకంటే ఈ చూడీదార్లు కానీ ఈ డ్రెస్సెస్ కానీ ఫుల్గా కదా, పైనుంచి కిందకి ఫుల్గా వేసేసుకుంటారు, హ్యాపీ కదా, ఇంకా వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా చూసుకుని చేంజ్ అయిపోయింది. చీర ఎప్పుడూ కూడా బొడ్డు కిందకే పెట్టాలి. బొడ్డు కిందకి అంటే కరెక్ట్గా నాభి ఇక్కడ ఉంటే నాభికి ఇలా 4 వేళ్ళు పెడితే ఇక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలన్నమాట. నావెల్ ఎప్పుడు కూడా నీ నాభి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్లో ఉండాలి, అలా ఉండాలి, కనబడుతూ ఉండాలి. ఇప్పుడు ఎవరు కట్టుకుంటారు? లావుగా లేని వాళ్ళు కూడా కట్టుకోరు. ఎందుకు అంటే ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది కదా. మరి మేము హాఫ్ శారీస్ వేసుకున్నాం, చీరలు కట్టుకున్నాం, మేము చదువుకునేటప్పుడు అంతా హాఫ్ శారీసే వేసుకున్నాం. ఎవరు నీ నడుము కనబడుతుంది, నువ్వు కనబడుతుంది అని చెప్పి ఎవరు చెప్పలేదు. అది ఎక్స్పోజ్ ఎలా అయింది? కానీ ఇవాళ వేసుకుంటే అది ఎక్స్పోజ్ అవుతుంది, నువ్వు ఎలా వేసుకున్నా అది ఎక్స్పోజింగే అవుతుంది. అవును. సో మనకి చాలా మంది వేరే కంట్రీస్ వాళ్ళు ఏమంటారంటే, మీరు అన్నీ బాగానే ఉంది, మీరు ఇంత సంస్కృతి ఇది సాంప్రదాయాలు అని చెప్తారు, కానీ మీరు పొట్టంతా ఎక్స్పోజ్ చేస్తారు అని అంట. ఎస్, వాళ్ళు కాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు, మనం పొట్ట ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే దిస్ ద సైన్స్. ఈ నాభి చక్ర, అలాగే స్వాదిష్టాన చక్ర, మణిపూరక చక్ర, స్వాదిష్టాన చక్ర వజ్రంలాగా ఉండాలి అని అంటమాట. డైమండ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మన నాభిస్థానం అన్నమాట. ఈ లోపల కూడా అలానే ఉండాలి, ఈ అవయవాలు కూడా అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా ఉండాలి. ఈ మజిల్స్ ఎప్పుడు కూడా ఫ్యాట్ పెరగకుండా, ఆడవాళ్ళకి హిప్స్ దగ్గర ఫ్యాట్ పెరిగినా పర్వాలేదు, పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగకూడదు. పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగితే ఏమవుతుంది అని అంటే మనకి చాలా గైనిక్ ఇష్యూస్, అంటే మనకి విమెన్కి రావాల్సిన ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఈ ఒబెసిటీ పొట్ట దగ్గర బాగా పెరుగున్నప్పుడు చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి. ఓవరీస్, తర్వాత ఎండోమెట్రియోసిస్ రావడము, లేకపోతే సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్, ఇంకా ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. పొట్ట ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కూడా డైజెస్టివ్ సిస్టమ్ కనుక స్ట్రాంగ్గా కనుకుంటే ఆల్ సిస్టమ్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. మన వాళ్ళు మన సాంప్రదాయము అని ఎందుకు పెట్టారు, సాంప్రదాయం ఇది మన పద్ధతి అని అన్నారంటే దాని వెనక ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా సరే కొన్ని మూర్ఖంగా చేసి కూర్చున్నారు కానీ అది వేరే విషయం. దీని వల్ల చీర వెనక
ఇది ఎందుకంటే నేను వేరే బయట కంట్రీస్ వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతారు, మీకేం అనిపించదా ఇదంతా కనబడుతూ ఉంటది, మేమైతే ఇదంతా వేసుకుంటాము. నేను అడుగుతా ఉంటా, మీరు కూడా ఇదంతా ఇక్కడికిక్కడికే వేస్తారు కదా, మీరు ఓపెన్ చేస్తారు, బట్ ఇది ఎప్పుడు ఓపెన్ ఉండాలి. ఇది ఓపెన్ ఉంటే మీ ఎనర్జీ వేరేగా ఉంటుంది. కాబట్టి మా చీర కట్టే విధానం ఇలా ఉంటుంది. చాలా మంది వాళ్ళు నా దగ్గర యోగాకి వచ్చినప్పుడు వాళ్ళు అడిగి మేము కూడా కట్టుకుంటాం. ఇప్పుడు చాలా మనం చూసిన వేరే ఫారినర్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఈ సైన్స్ వాళ్ళకి చెప్పినప్పుడు ఓహో వీళ్ళ ఎందుకు ఉంది. సౌత్ ఇండియన్స్ వేరేలాగా ఉంటాం. సౌత్ ఇండియన్ అంటే సౌత్ ఇండియాలో కట్టు బొట్టు అన్నీ వేరేగా ఉంటాయి. ఇక్కడే మన భారతదేశంలోనే. మీరు నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి, అక్కడ కట్టు బొట్టు వేరేలాగా ఉంటుంది. అక్కడ కొంతమంది ఇక్కడ వరకు ముసుగేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పైనుంచి కింద వరకు చుడీదార్లు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరు, వెదర్ వేరు, అన్నీ వేరు. మనం ఇక్కడ పూర్తిగా బట్టలు ఆ సింథటిక్, ఆ పాలిస్టర్ ఇవి వేయలేము ఇక్కడ సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియా ఇస్ ద ఎప్పుడు కాటన్ హ్యాండ్లూమ్స్. ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఫేమస్ అంటే మన వాతావరణం అలాంటిది. మనకేం -డిగ్రీల్లోకి ఎప్పుడు వెళ్ళాం. మ్యామ్ నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. మ్యామ్ జనరల్గానే మందార గురించి చాలా చెప్తూ ఉంటారు మీరు. ఆరోగ్య లాభాలు చాలా కలిగిస్తాయి, సో బ్యూటీ కోసం బాగా ఉపయోగపడతాయి, ఇన్సిడెంట్ గా కూడా తీసుకోవచ్చు అని. సో నేను అడిగినప్పుడు ఏం చెప్పారంటే మందార టీ చాలా బాగా పనిచేస్తుంది అనారోగ్య సమస్యలకు అన్నారు. సో ఏంటి మ్యామ్? మందార పువ్వు మీరు చెప్పారు, ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో మందార చెట్టు ఉండాలి. మందార చాలా తొందరగా పెరుగుతుంది. చక్కగా ఒక ప్లేస్ లేకపోయినా ఒక కుండీలో పెంచుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు హైబ్రిడ్ పువ్వులు కూడా వస్తాయి. హైబ్రిడ్ పువ్వులు అంటే రకరకాల కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇది దేశీ మందార, ఇది రెక్క మందార. అలాగే ముద్ద మందారం కూడా ఉంటుంది, చిన్నది. బట్ ఈ కలర్ ఇదే ఉండాలి. మందార అంటే ఇది హైబ్రిడ్ పనికిరాదు టీకి కానీ దానికి. ఈ మందార పువ్వుతో ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు, టీతో సిస్ట్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ, ఏదైనా సరే, చాలా మందికి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఈ గైనిక్ సమస్యలకి ఏదైనా సరే ఈ పువ్వు చాలా చాలా మంచిది. అలాగే ఈ సమస్యలు ఉంటేనే తీసుకోవాలని కాదు, ఈ సమస్యలు లేని వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా కనుక ఈ మందార టీ కనుక తీసుకుంటే స్కిన్ కి చాలా చాలా మంచిది. అలాగే హెయిర్ కి చాలా చాలా మంచిది, హెల్దీగా కనబడుతుంది స్కిన్. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకోవడానికి టీ ఎలా చేయాలో చూద్దాం. మందార పువ్వులు, కొంచెం హనీ, అది కూడా టేస్ట్ మీకు కావాలి అని అనుకుంటే, లేకపోతే హనీ వేయకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇది మనం వాటర్ వేయకుండా మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఆ కలర్ చూస్తేనే మనకి తాగాలి అని అనిపిస్తుంది. రకరకాల టీలు చేసుకుని టీ పౌడర్ తో తాగే బదులుగా ఇలాంటి టీలు చాలా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చినా గానీ ఆరోగ్యం ఇచ్చినట్లే. మనం ఎక్స్పెన్సివ్ ఇది, ఎందుకంటే మనకంటే ఎక్కడంటే మనం అంత వేస్తాం, మనకు చాలా తొందరగా పెరుగుతాయి. కాబట్టి మందార పువ్వులు అంటే మనకేం అంత పెద్ద వాల్యూ లేదు. అంటే గులాబీలకి, మల్లెలకి, వేరే పువ్వులకి ఇచ్చినంత వాల్యూ మందార పువ్వుకి ఇవ్వం. కానీ మందార పువ్వు పెట్టుకుంటే కూడా దీని మెడిసినల్ వాల్యూస్ మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. టీ తాగిన అబ్జర్వ్ చేస్తుంది. డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ప్యాక్స్ లాగా చేసుకోవచ్చు స్కిన్కి, హెయిర్కి. అవి మనం తర్వాత చూద్దాం. ముందు టీ ఎలా తయారు చేయాలి? మనం గిన్నె పెట్టుకోవాలి, ఒక గ్లాస్ వాటర్. మనం ఫుల్ ఒక గ్లాస్ వాటర్ వేసాం దాంట్లో, అవి కాగుతూ ఉంటే. అయితే ఈ ఫ్లవర్ ఇది ఉంది కదా, వెనకాల తోడిమ ఉంది కదా, ఇది తీసేద్దాం. ఓకే, ఇది తీసేసి, అలాగే ఇది ఉంది కదా లోపల ఈ ఎల్లోది, ఇది కూడా మనం తీసేద్దాం. తీసేసి ఇట్లా రేకల్ని, యాక్చువల్లీ ఇది ఫ్రెష్ ఫ్లవర్, చక్కగా వర్షం పడి అంతా వాష్ చేసినట్టు, మనం ఏం వాష్ చేయట్లేదు. ఏదైనా అవసరమైతే మనం వాష్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా రేకలుగా తీసేద్దాం. ఇది చూడగానే కూడా మీకు తాగాలనిపిస్తుంది. అవును, ఆ కలర్ అలా ఉంటుంది. ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. చాలా బాగా తగ్గించుకోవచ్చు. ఎవ్రీ డే ఇన్ని చాలు మీకు. 2 flowers 1 గ్లాస్ వాటర్ కి. ఒకవేళ మనకి ఒక్కొక్కసారి 2 దొరకకపోవచ్చు, ఒక ఫ్లవరే దొరికింది, ఏం పర్వాలేదు, ఒక ఫ్లవర్ కూడా మీరు తాగొచ్చు. ఓకే, రోజు తాగాలి మీరు. రోజు కనుక తాగితే చూడండి మీ స్కిన్లో చేంజెస్ మీరు గమనించవచ్చు. అలాగే పీసీఓడి తగ్గుతుంది. ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉంటే అవి మెల్లగా ష్రింక్ అవుతూ వస్తాయి. ఆడవాళ్ళకి నిజంగా ఈ మందార పువ్వు అయితే ఒక వరం అని చెప్పాలి. నిజంగా ఒక గిఫ్ట్ ఇది, మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం అన్నమాట. ఈ మందార పువ్వులను మాత్రం ఎవ్వరు కూడా
అశ్రద్ధ చేయకండి. మెనోపాజ్ టైంలో చాలా మందికి ఈ హాట్ ఫ్లషెస్ వస్తూ ఉంటాయి. తర్వాత చాలా అలజడి, కంగారుగా అనిపిస్తూ ఉంటుంది, హెవీగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ మందార చాలా చాలా మంచిది. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాయిల్ సో మనం బాయిల్ అయిన దాంట్లోనే వేయాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత వేస్తే, ఇప్పుడు చూడండి ఇట్లా నేను వేసేస్తున్నాను. బాగా బాయిల్ అయిన తర్వాత కావాలి మనం అది గ్లాస్లో కూడా ఫస్ట్ వేసేసి దాంట్లో వాటర్ వేసి పెట్టేసేసి మనం ఇచ్చి కూడా చేయొచ్చు. వావ్, సచ్ ఏ బ్యూటిఫుల్ కలర్. ఆ ఫ్లవర్లో ఉండే కలర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేస్తుంది. మనం ఇంకా వేస్తే ఇంకా మంచి కలర్ కూడా వస్తుంది. ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క నిమిషం అలా పెడదాం. స్టవ్ ఆఫ్ చేసేసాం, ఒక్క నిమిషం అలా పెడదాం. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది. మనం ఇట్లా మరిగిన వాటర్ని మనం ఈ ఫ్లవర్స్ గ్లాస్లో వేసి మీరు వేసినా కూడా సేమ్ అలా కూడా చేయొచ్చు. కొంచెం మరిగితే ఇంకా బాగుంటుంది. ఎస్, చాలా బ్యూటిఫుల్ కలర్ వచ్చింది. వావ్, ఎంత మంచి కలర్ వచ్చింది మ్యామ్. అసలు చూడడానికి ఫ్లవర్ కలర్ అంతా కూడా మీకు వచ్చేసింది. సో ఆ ఫ్లవర్స్ ఏమంతా గ్రే కలర్ లో వచ్చేస్తాయి మీకు. అది ఆ కలర్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. సో మనకు కావలసిన దీంట్లో ఆ కలర్ లో ఉన్న మనకి బాడీకి అవసరం అయ్యే అన్ని కూడా దాంట్లోకి వచ్చేసినాయి. మీరు హనీ వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏం టేస్ట్ వగరగా చేదుగా అట్లా ఏమి ఉండదు. మీకు నార్మల్ వాటర్ కి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అంతే, టేస్ట్. కానీ చాలా మందికి ఏంటంటే అలా తాగడం ఇష్టం లేదు అని అనుకుంటే కొంచెం హనీ, ఎందుకంటే హనీ కూడా స్వీటే కాబట్టి అవసరం లేకపోతే వేసుకోవద్దు. కానీ మాకు ఇది వేసుకుంటే బాగుంది అని అనుకుంటే ఎక్కువ ఏమొద్దు. జస్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. చాలామంది చియా సీడ్స్ నానబెట్టుకుని చియా సీడ్స్ వేసుకుని తాగుతారు మార్నింగ్. ఎవరికైనా రోజు చియా సీడ్స్ తాగే అలవాటు ఉంది, రాత్రి సోప్ చేసుకుని పెట్టుకుని తాగే అలవాటు ఉంటుంది కదా, ఈ వాటర్లోనే చియా సీడ్స్ కూడా కలుపుకొని మీరు తాగొచ్చు. దీన్ని మీరు వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు, లేదు నాకు కొంచెం చల్లగా కావాలి అంటే బాగా చల్లగా అయిన తర్వాత కూడా తాగొచ్చు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. సో అది ఒక బేబీ పింక్ అండ్ కాస్త లావెండర్ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చారనుకోండి, మనకి చాలా చెట్లు మందార పువ్వులు బోల్డ్ ఇడుస్తూ ఉంటాయి. ఏమి ఇవ్వాలి, టీ ఇవ్వాలా, కాఫీ ఇవ్వాలా అని కంగారు పడిపోతూ ఉంటారు. ఏమో జస్ట్ హెల్దీ టీ ఇవ్వండి. ఇలా మీరు చేసి ఎక్కువ మంది ఉన్నారనుకోండి, 4-5 కప్పులు కావాలంటే 4-5 పువ్వులు వేసుకోండి. వేసి దాంట్లో కొంచెం హనీ కలపచ్చు, ఏదైనా సబ్జా గింజలు అంటాం కదా ఆ సీడ్స్ కలపచ్చు, లేదా ఇలానే ఇవ్వచ్చు. ఇది చాలా 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 హెల్దీ డ్రింక్. అయితే మ్యామ్ ఒక్కసారి దీని హెల్త్ బెనిఫిట్స్ అంటే? హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను కదా మీకు. పీసీఓడి, పిఎంఎస్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ టీ ఎవ్రీ డే తాగండి. ఎవ్రీ డే తాగితే మీకు సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత మన హార్మోన్స్ ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ అని మనకు ఒకటి ఉంటుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఆ హార్మోన్ తగ్గడం వలన చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది అనమాట. ఒకేసారి ఎనర్జీస్ లేకపోవడం, లేకపోతే నిద్ర పట్టకపోవడం, లేకపోతే చాలా చిరాగ్గా ఉండడం, ఓ ప్లెజెంట్నెస్ అనేది మనం కోల్పోతాం. చాలా మందికి ఇది ఫేస్ చేస్తూ ఉంటారు ఆ మెనోపాజ్లో. సో వాళ్ళకి కూడా ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. పొద్దున్నే లేచి టీలు తాగే అలవాటు, కాఫీ టీ, ఇవి దిస్ ఇస్ ద హెర్బల్ టీస్ అంటమాట. ఇవి మూడ్ బాగాలేదు, చాలా చిరాగ్గా ఉంది, విసుగ్గా ఉంది, నా మూడ్ ఏం బాగాలేదు అలాంటి అప్పుడు కూడా ఈ టీ తాగితే బాగుంటుంది. ఇది ఇప్పుడు తాగాలి అని ఏమో పర్టికులర్గా టైం లేదు. మార్నింగ్ తాగితే ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ తాగండి. నేను ముఖ్యంగా ఇది స్టూడెంట్స్కి చెప్తాను, ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఇంటికి రాగానే చక్కగా ఇట్లాంటి టీ మీరు కనుక మీరు కనుక తాగితే మీ స్కిన్ అండ్ మీ ఫేస్ గ్లో చాలా బాగుంటుంది. అలాగే మన గైనిక్ ఇష్యూస్ కూడా దీనివల్ల తగ్గుతుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కటి టీ మాకు పరిచయం చేశారు. సో జనరల్గా అంటే ఈ టీ ఎవరైనా తీసుకోవచ్చు. సో అందరూ అనుకుంటారు ఏంటంటే ఇలాంటి టిప్స్ బ్యూటీ టిప్స్, దీనివల్ల స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది,
డీటాక్స్ కూడా అవుతుంది, ఇంటర్నల్గా ఆర్గాన్స్ అన్నీ కూడా మంచిగా అవుతాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ అనేవి పోతాయి, జుట్టు బాగా పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అయితే ఓన్లీ విమెన్కేనా, సో మెన్ కూడా తీసుకోవచ్చా అనేది ఉంటుంది. యా, మెన్ కూడా తీసుకోవచ్చు. మీరు మంచి ప్రశ్న అడిగారు. అందరికీ చాలా మంచిదండి. ఇందులో ఏముంది, జస్ట్ ఫ్లవర్ మందార టీ కదా, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, సూతింగ్గా ఉంటుంది. స్కిన్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి మీ స్కిన్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు అందరూ కనుక తీసుకోవచ్చు. రోజు మార్నింగే మందార చెట్టు ఉండి 2 మందార చెట్లు ఉంటే ఎన్ని పువ్వులు ఇస్తాయి. సో ఒక 4 పువ్వులు ఇచ్చుకుని మార్నింగ్ ఒక టీ లాగా కూర్చుని అందరూ కూడా కలిసి తాగొచ్చు. ఇంకా పిల్లలు కూడా తాగొచ్చు దీంట్లో. ఇందులో పిల్లలు తాగకూడదు అనేది ఏమీ లేదు, హ్యాపీగా అందరూ తాగొచ్చు. చాలా చక్కగా చెప్పారు. మందార టీ అనగానే ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది. సో మందార సమూలం కూడా మనకి బ్యూటీ కోసం, హెల్త్ కోసం బాగా పనిచేస్తుందని తెలుసు. సో మందార ఆకులతోని కండిషనర్గా, ఎప్పటి నుంచో కండిషనర్గా వాడడం అయితే అది ప్రాచీన కాలం నుంచి ఉంది. సో ఈ మందార టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా చక్కగా చెప్పారు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువే, అసలు హనీ లేకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. సో ఆరోగ్య లాభాలు కలగాలనుకున్న వారు నార్మల్ టీలు మానేసి ఇలాంటి హెర్బల్ టీలు తీసుకొని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. సో ప్రతి ఇంట్లో కూడా ఒక మందార మొక్క ఉంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.